ఈ రోజుల్లో ఇంకా 2 రోజుల్లో నూతన సంవత్సరంలోకి నువ్వు వెళ్తున్నావు. నా మాట జాగ్రత్తగా వినండి. నువ్వు నూతన సంవత్సరంకు వెళ్తున్నావు నిజమే గాని, నూతనంగా మార్చబడవలసింది సంవత్సరం కాదండి. నూతనంగా మార్చబడవలసింది నీ జీవితం. నూతనంగా మార్చబడవలసింది నీ ఆలోచనలు. నూతనంగా మార్చబడవలసింది నీ జీవిత విధానం. నూతనంగా మార్చబడవలసింది నీ భక్తి జీవితం. గాని సంవత్సరం నూతనంగా మార్చబడడం వల్ల ఎవ్వరికి ప్రయోజనం ఉండదు. ఒక విశ్వాసిగా, దేవుని బిడ్డగా, దేవుని యందు భయము భక్తి కలిగి జీవించే దేవుని బిడ్డగా నీవు ఆశీర్వదించబడాలంటే మారవలసింది సంవత్సరం కాదు కానీ, నూతన పరచవలసింది సంవత్సరం కాదు కానీ, నీ జీవితం నూతన పరచబడాలి. నువ్వు నూతనంగా జన్మించాలి. ఎన్నో సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి.